ప్రెస్టీజ్గా బయటకు పంపుద్ది ఆ కాయని. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాగే ఉంది. దాని గుజ్జంతా తీసి పడేసి చివరికి వచ్చి డొప్ప మిగిల్చేసి ఆ సారాన్నంతా కూడా పక్కన మిట్టలకి ఆర్సెల్ మిట్టలకు అప్పు చెప్పేదానికోసం ఈరోజు ఒక పథక రచన జరిగింది. ఆ రచన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోడీ మాట్లాడుకొని దాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీరని ద్రోహం, అన్యాయం, ఎన్నుపోటు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన మాటల యొక్క విశ్వసనీయతనే ప్రశ్నించేదిగా ఉన్నది ఇది. ఆ హామీలన్నింటిని కూడా దిగమింగే ఈరోజు ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని 8వ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలి. మేము ఆ రోజు ఏం చెప్తారన్న దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఎవరు శక్తి కొద్దీ